సంపాదించి ఒకటి పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు. అదంతా అనుభవించకుండా ఎందుకు ఇదంతా కష్టపడుతున్నావు అంటే ఇంకో పిచ్చి ఏంటి నా పిల్లలు అనుభవిస్తారు. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏంది కింగు అంటే ఈ కాలంలో నిర్వచనం మారిపోయిందిలేండి. పిచ్చి కాగితాలు ఏరుకుంటే కింగు. మనల్ని తయారు చేసినటువంటి వాడిని గాలి కొదిలేసి మనం తయారు చేసుకున్న దాని చుట్టూ మనం తిరుగుతాం అనమాట. ప్రపంచములో ఉన్న మనుషులందరినీ సృష్టించిన మన అందరి దేవుడైన ఆ ఏకైక ఒకే ఒక్క దేవునికి ఆయన కుమారుడు ఆయన మన కొరకు పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి. వినబడుతున్నటువంటి మాటలను హృదయంలో దాచుకొని నా జీవితానికి మా బ్రతుకులో ఏ ఒక్క మాట అయినా ఉపయోగపడుతుందేమోనని తెలివి కలిగి జ్ఞానం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీకును, అలాగుననే దూరం ఉండి మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములోనే శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు కొద్ది నిమిషాలే మనం భోజనం చేయక ముందు 2 పాఠాలు నేర్చుకున్నాం. ఏంటంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ మొదటి పాఠంలో మనం ఏం నేర్చుకున్నామో చెప్తారా? అన్నం తింటున్న మనం అన్నం లేని వారి కోసం కష్టపడాలి. అంతేనా? వాడు చేస్తే నాకేమనుకోవాలన్నా ఏమనుకోవాలి? భోజనం లేని వారికి మన దగ్గర ఉన్న భోజనం పెట్టడం నీతి మంచిది. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వటం మంచిది. అలాగే ఎంత గొప్ప పని అని అంటే అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో ఒక జాతరలోనో హైదరాబాద్ సిటీలోనో ఒక వ్యక్తి, ఒక బాలుడు, ఒక అబ్బాయి తప్పిపోయాడు. తప్పిపోయి తిరుగుతున్నాడు. ఒక పక్క తండ్రి ఆవేదన, కన్న తండ్రి ఆవేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు అని బాధపడుతున్నప్పుడు ఆ కుమారుణ్ణి ఎవరైనా తీసుకొచ్చేసి నాకు అప్పచెప్తారేమో, ఆ కుమారుణ్ణి నా దగ్గరికి ఎవరైనా తీసుకొస్తారేమో అని బాధపడుతున్నప్పుడు తీసుకొని ఆ కుమారుణ్ణి వెతికి ఆ కుమారుణ్ణి పట్టుకొని ఆ కుమారుణ్ణి జాగ్రత్తగా దొరకబట్టుకుని మరలా తన తండ్రికి అప్పచెప్పటం అనే కార్యక్రమం ఎంత గొప్పది. అలా నువ్వు తండ్రికి అప్పచెప్పినప్పుడు ఆ తండ్రి నిన్ను చూసి ఏమంటాడు చెప్పండి? తప్పిపోయినటువంటి కుమారుణ్ణి అలా తీసుకెళ్లి మరలా తన తండ్రికి అప్పచెప్పినప్పుడు తన తండ్రి ఎలా ఫీల్ అవుతాడు? ఉదయం విన్న పాఠం, ప్రభాతి సాంబళ జగున పాఠం, మొదటి పాఠమే మా చదువుకున్న విషయం తమనికి రోజు అప్పుడు కరువు జగున కాంతాయం కనుకతో తప్పిపోయిన కుమారుడు తప్పుగో జగునో బులాడి పడగో జగునో బేటానే బాపేడని చేర్చయి జ్ఞాపలతో బాప్ పడగకున ఆనందం నాడి బాపేంద్ర జగున సంతోషం నాడి. ఓ సంతోషం మనమాలవతో वाकती एक्सप्रेस करे संतोषम कोनिवु तागेजी मुंडती एक्सप्रेस करे संतोषम कोनिवु खच्चितंगा बेटा हाटो डिग्री गनकतो आंकी मा हासु चुवाताणी और हाथ जल्ले तप्पिच्ची कोती जरा काय करे सगत अति पेद्द कृतज्ञता होगो गुलाडी पडगो कनी केल्ले जगनो बेटा अनु केल्ले जगनो बेटा अजो आदमी वेना धूंडन जाग्रता बेटन कत्ती हाटो गुलाड़ी में पड़जू तुलसी बाधा ने बेटजू कतरे को जाग्रता सांभो कतरे को जाग्रता हाटो बापे ढूंढन बापे लाता अप्पा जेपे इन्या कलतो कतर आनंदम ఎంత ఆనందం ఉంటది తండ్రి దగ్గరికి తీసుకెళ్లేసి కుమారుని అప్పజెప్పిన తర్వాత ఎంత ఆనందం ఉంటది. నీళ్లు గార్చి తప్పిపోయాడని లేడు ఇక రాడు అని అనుకున్న కుమారుడిని మరలా మీరు తెచ్చిచ్చారయ్యా నీ రుణం ఎలా తీర్చుకునేది అని కన్నీళ్లు గారుస్తూ మనకు కృతజ్ఞత చెప్పే విధానాన్ని మనం గమనించగలిగినట్లయితే ఎంత ఆనందం వేస్తుంది మనకు కూడా. అప్పుడు తన కుమారుడు తప్పిపోతే మరలా నేను తీసుకొచ్చేసి ఇచ్చాను అనే ఆనందం, అసలు ఆనందం ఆయన ఆనందపడే విషయం పక్కన పెట్టండి. అలా అప్పజెప్పినప్పుడు తప్పిపోయిన కుమారుడిని ఒకవేళ మనమే అప్పజెప్తామనుకోండి, అలా అప్పజెప్పినప్పుడు అతను ఆనందపడుతూ ఏడుస్తున్నప్పుడు అది చూసిన మన ఫీలింగ్ ఎలా ఉంటది? అప్పటికి అను అప్పజెప్పినాకే తర్వాత బాధపడను
आनंद में तू रोता आणि अपने हात झाला तो आपण हृदय आनंदం కతరా గొప్పగా రచ్చుకో ఇంత కరాలోకి రోజు आनंदम रचकरेनी फर्स्ट ऑफ ऑल वो बात को तो मैंने संतोषम रचकरेनी वो संतोष में रहते जागृत सांभळो वो छारान पकडला जना वो छारान बापेतारो अप्पा जेपुरो करता तो मध्यामा ई कोण काय गो ई कतले रावर बगडगा रोज काय को कहीं कहता वो बेटा काय करे मालूम का ये हाथ चाबे टांग चाबे लातेती मारे छोड़ा ले बस अरे कोण रे बेटा तार बापे धैर्य जाऊ चुकन केले रे चुरा तारा बापे धैर्य जाऊ चुरा करत तू मला पे धैर्य जायची का गॅरंटी काय मला तोर मारम काय तू कोण कन के ताई लाती मारू करे ना वो छोटे कुटा वो चाबतो तुगरे ला लोई गुणे हिकले सर वो रेंज ना वो करू करे ना वो ఎట్ట केలకు బకడి భరనుకో పాడనుకో జాగ్రత్తగా లేతానేన్ అప్పజెప్పగన అత్రవడ కత్రా ఇబ్బంది పెట్టకో చారా वो इब्बंदी से మొత్తం गंगा गलजे कत्रानन नवरच इतर फिर तार ऋणम जीवित में मार बेटा तू अप्पा చెప్పుకోగలిగి దాని ఊపదన రెండోది అత్రవడ కలికొందో ఒకరు और बाप देखते कमी छारान करगा काय मत केला अण्णा मन क्षमिंच तू कधी पकडले जाची को केलो हनुगन दानी मत चाबो तो इब्बंदी बेटो तू मत इब्बंदी बेटो तू बद्दा सोचले वस्तु बाय बदकू काय येती मार परिस्थिती केली जाती मला भता तो गए కానీ మాత్ర తో ఇబ్బంది పెట్టతో కూడా ఇబ్బంది బరోలే కానీ మనం చూడగలుగుతాం బా నిజంగా తుకత్రా గొప్పోడు కనుక తానే బాపన్ బేటా దేవతానే हाथों पर एक साम देखो तो कोनो चूपी एक घेर कोनी काय केच जब लागले కూడా ఫీలింగ్ కత్రా ఆనందం కరచ కత్రా సంతోషం కరచ కదా वो संतोषం देखा कन చేతమే वो ఆనందం देखो कन ఆలోచన చేతమే वो संतोषమే సారు కత్రా కష్టమతో బಣ್ಣో అత్తతో మా కోజకు ఎగ్జాంపుల్ మా एक మామూలు తండ్రి సంతోషపడవచ్చు काय बोला गाने ये जगत ने ये सृष्टि ने सृष्टिंचो लोगों सृष्टिकर्ता దేవుడు और बेटा రహస్యనాథ తబ్గే ఓతి दूर रह गए ఇష్టానుసారముగా బంచరే కూడా से మొత్తం उधर కూర్తో చచ్చుకోచు उधर केवड़ी పరచుకో जेवड़ी బంచరే దగ్గర से చివరికి एक दाढ़ी रुकते पे मरण से जाओ దగ్గర నరకమేనస్ కదా నరకమే ఖాయనస్ కదా ఓతేది తప్పించనే కష్టపడును ఆदमी कोण मालम का क्राइस्तవుడు तो जरा యేసుక్రీస్తు ప్రభువు వారు कसं बंद पडो कसं ता कुटायो कसं बेकुल गरा हाते मा टांगे मा कसं मुल्ला किरीटम गलायो अत्र बाधा अत्र श्रम अत्र इब्बंदी और पड़े काय लागो वो अपने सरीके ने अभ्ययतानो और वातेर द्वारा और कामेर द्वारा वो किदो देखनो वो रक्षण व्यवस्था स्थापिंचो विधान बट्टन देवरू యేసుక్రీస్తు గురించి లెక్కయజొకన వాక్ काय मालम गए యేసుక్రీస్తు देखतानी యేసుక్రీస్తు साम देखतानी కన్న తండ్రి దేవుడు अपने సేనే కులం మతం ప్రాంతం కనుక దాని తేడా చేయని जो मन क्या సేనే ये लोक में मेरे देखनो देवदेवुడు యేసు साम देखतानी को देखनो वाक देखता तुम चदवतो बाइबल में मत्ती सुवार्ता चदवचोगे मार्को सुवार्ता चदवचोगे लूका सुवार्ता चदवचोगे योहान सुवार्ता पूरे सुवार्ता चदवतो मरच काढा चदवदरा మూడో అధ్యాయం మత్తయి సువార్త 16-17 వచనాలు చదవతో యేసు బాప్తిస్మము పొందిన వెంటనే ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ దేవుని శక్తి పావురము వలె యేసుక్రీస్తు మీదకి దిగెను మరియు काय बातको ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు ఎందుకు యేసుక్రీస్తునందు ఎందుకు ఆనందించాడు దేవుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అనేకులైన నా కుమారులను నా యొద్దకు చేర్చగలిగే సమర్థుడు నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అని ఆయనను బట్టి ఆయన ఆనందపడుతున్న విధం చూడు ఆయనను బట్టి ఆయన సంతోషిస్తున్న విధానం చూడు ఆయనేమో నేను సంతోషించుచున్నాను అని చెప్పాడు యేసుక్రీస్తుని గురించి ఎందుకు తప్పిపోయిన తన పిల్లలను తన యొద్దకు చేర్చే పనిలో యేసు ఉన్నాడు నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే నువ్వు కూడా ఎందులో ఉండాలి తప్పిపోయిన తన బిడ్డలు తన కుమారులందరినీ పట్టుకొచ్చేసి మరలా తండ్రికి అప్పచెప్పే పనిలో నువ్వు ఉండాలి అందులో వచ్చే శ్రమలైనా బాధలైనా కష్టాలైనా ఇబ్బందులైనా ఏవైనా కూడా వాటన్నింటినీ నువ్వు ఏం చేయాలి సహించాలి శ్రమను సహించాలి
సహించి ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఉదయం మీరు ఒక పాట విన్నారు కదా, ఉదయం ఫస్ట్ పాట అదే కదా. అందుకోసమే ఆనందంతో, సంతోషంతో, ఎంతో ప్రేమతో ఈ కష్టంలో, ఈ ఇబ్బందుల్లో పాల్పంచుకోవాలి. మనం ఇష్టపడి పని చేస్తే శ్రమ ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు. ఇది మొదటి పాఠం. ఇక మన రెండో పాఠం ఏం విన్నాం చెప్పండి? కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. ఎంత బాగా అర్థమైంది? అర్థమైన ఈ మాటను అనుసరిస్తారా? పాఠం మీకు ఇలా అర్థమైతే నాకు ఇంకోలా అర్థమైంది. ఆ పాఠం నాకెట్లా అర్థమైందో చెప్పమంటారా? రెండో పాఠం నాకెట్లా అర్థమైందో నేను చెప్తా, అదే నా పాఠం. నాకు ఎట్లా అర్థమైందో నేను చెప్పే ముందు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ప్రస్తుత ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులందరికీ చెప్తున్నాను, బాధపడకండి. అందరికీ ఒక పిచ్చి పట్టింది. ఏంటి ఆ పిచ్చి? చెప్పండి చూద్దాం. ఏం పిచ్చి పట్టింది? ఒకటి డబ్బు పిచ్చి పట్టింది. ఇంకోటి కూడా ఉంది. చెప్పండి ఒకసారి. నేను నా జీవితంలో చూసిన ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతాను. కొంతమంది ఉంటారు డబ్బు పిచ్చితో సంపాదిస్తుంటారు, కష్టపడుతుంటారు. ఎంత కష్టపడతారు అంటే మంచి షర్టు కొనుక్కోలేరు. ఎకరాలు సంపాదిస్తుంటారు, వెనకాల భూములు కూడా పెడుతుంటారు, డబ్బులు కూడా పెడుతుంటారు. కానీ మంచి చొక్కా కొనుక్కోరు, మంచి చెప్పులు కొనుక్కోరు. చినిగిపోయిన బట్టలు వేసుకొని, గోసి కట్టుకొని, ఏదో పంచ లాంటిది కట్టుకొని తిరుగుతుంటారు. పిచ్చి బట్టి సంపాదిస్తుంటారు. సంపదన. సరే, సంపాదిస్తున్నాడు. ఏదైనా సంపాదిస్తున్నటువంటి డబ్బుతో సరదా పడుతున్నాడా అంటే అది ఉండదు. సంపాదిస్తుంటాడు. కానీ ఇతనికి ఇంకొక పిచ్చి ఉంటుంది. రేపో మాపో చచ్చిపోతావు కదా, ఇంతెందుకు సంపాదిస్తున్నారంటే ఉండవు. నా కుమారుడు దర్జాగా బ్రతకాలి. ఎవరు? నా తర్వాత నా సంతానము, నా పిల్లలు ఎలా బ్రతకాలి? నాలా కష్టపడకూడదు అంటే నేనేం ఎట్లా కష్టపడాలి? ఒక గాడిదలా కష్టపడాలి, ఒక దున్నపోతులా కష్టపడాలి. నీ జీవితానికి సుఖమేదయ్యా అని అంటే ఆ సూర్య ఆయనకు ఉండదు. బీభత్సంగా కష్టపడుతుంటాడు. ఎందుకు కష్టపడుతున్నావయ్యా అని అంటే ఒకటే పిచ్చి. ఏంటది? నా పిల్లల కోసం అని చెప్పేసి సంపాదించి పెడుతుంటారు. విచిత్రం ఏంటంటే, కొంతమంది అలానే చేసినటువంటి వాళ్ళు నా పిల్లల కోసం అని కూడా పెడతా ఉంటారు. ఈడు కూడా పెట్టడం అవ్వక ముందే కొడుకు చచ్చిపోతాడు. వేరే గిరేంద్ర అంటే ఊరేది ఒకేగానే ఒక కొడుకు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటంటే, ఇంకో పిచ్చి ఉందిగా, ఆ పిచ్చిలో సాగుతాడు. ఇప్పుడు రెండు రకాల పిచ్చి. ఒకటి పిచ్చిగా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు. అదంతా అనుభవించకుండా ఎందుకు ఇదంతా కష్టపడుతున్నా అంటే ఇంకో పిచ్చి. ఏంటి? నా పిల్లలు అనుభవిస్తారు. ఊరు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏంది? మొదటి పిచ్చి ఉంది, దాంట్లో సాగుతుంటాడు. అంటే మనుషులు ఎలా ఉంటారు, మనుషులు ఎంత ఘోరంగా ఉంటారు. మొదటిది ఆ పిచ్చి అయితే, రెండో పిచ్చి మంచిదే. మనందరికీ ఏమనిపిస్తుంది? పిల్లల కోసం కూడా పెడుతున్నాడు రా కదా, సుచారసాలు సంపాదించవచ్చు కదా, సంపాదించవచ్చు కనుక ఫీలింగ్ రచ్చు కదా అప్పుడే ఆచోదు. కానీ రెండో ప్రమాదం కూడా ఇచ్చే కారణంగా బాపు మంచిగా సంపాదించుతానని సుచారం దినాకంటే దగ్గర తర్వాత ఓ ఆస్తి విలువ గాని, కష్టపడి విలువ గాని ఉన్మాలమేని वो काय करा తర్వాత విచిత్రంగా वो प्यार में झगड़ा కానీ आदमी है लंगा, उधर प्यार में झगड़ा पेट కానీ आदमी है वो लंगा. और తర్వాత काय होगा? चलो वास्तव మొత్తం वर्षगड बाप भूख तरसुरेताने అത്ര కష్టపడిన కమే काय లాభం సగే ఆ తాచ ఆలోచించతో ఓని ప్రయోజనం చెని ఇటు ఏని కేనా బాపేని ప్రయోజనం చెని బేటాని ప్రయోజనం చెని కత్ర కమాత మాత్రం काय లాభం ఏం काय के डेफिनेशन తమ వెలకలో ఏం काय గచ్చుకో మన అర్థం చేసుకున్న విధానం काय మనకే రెండో పాఠం. బేటా సారు మంచిగా నా తర్వాతి తరం బాగుండాలి, నా తర్వాతి తరం హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అనంటే ఏం చేయాలో అర్థమైంది నాకు రెండో పాఠం. అవునా కదా? నా తర్వాత తరం ఏం బాగుండాలి, నా పిల్లలు నా మనవలు నా తరాలు బాగుండాలి అంటే నేనేం చేయాలి? తరాలు కూర్చొని తిన్న తరగతి ఆశ సంపాదించాలనా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తే బాగుంటుందని రెండో పాఠంలో మనకు అర్థమైంది. ఒక్కసారి ఆలోచించండి. పాత నిబంధన సౌలు దగ్గర నుంచి కొత్త నిబంధన సౌలు వరకు ఆలోచన చేయండి. ఏంటది? ఇన్ని తరాలు ఆస్తి ఉంటుందా?
ఏముంటది? ఆస్తి ఉంటుందా? ఆస్తి ఉండదు. దేవుని ఆశీర్వాదం ఉంటది. దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవాలి. దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవాలి అని అర్థమైంది నాకు రెండో పాఠం. అంటే ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు ఆస్తి సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఏం చేయాలి? వాస్తవం కూడా అది, నిజం కూడా అది. పిల్లలకు నీతి నిజాయితీగా బ్రతకటం ఎలాగో నేర్పించాలి. నీతి నిజాయితీగా మనం బ్రతికి చూపించే ఆ తర్వాత వాడు కింగులా బ్రతుకుతాడు. కింగు అంటే ఈ కాలంలో నిర్వచనం మారిపోయిందిలేండి. పిచ్చి కాగితాలు ఏరుకుంటే కింగు, అవునా కదా? రఘు కాగితాలు జమ చేసుకుంటే కానీ అది కాదు కింగు. నీతి నిజాయితీగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికితే, నీతి నిజాయితీగా బ్రతికినోడు విలువలు వేరే ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటుంది, అది గొప్పగా ఉంటుంది అది. కాబట్టి అలా బ్రతికితే ఎంతో అద్భుతంగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది అనేటటువంటి విషయం నాకు అర్థమైంది. అర్థమవటం మాత్రమే కాదు, నేను కూడా అలానే చేయాలి అని నిర్ణయించుకున్నా. మరి మీరు ఆల్రెడీ ఉదయం చెప్పబడినటువంటి పాఠాలు ఎందుకు రిపీట్ చేస్తున్నాను తెలుసా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది మనం పాఠాలు విని? ఎన్ని సంవత్సరాల నుంచి పాఠాలు వింటున్నాం మనం? కొత్త పాఠాలు కొత్త పాఠాలు కొత్త పాఠాలు. ఎట్లుంటాయంటే వినటం పోవటం, ఒక్కడి జ్ఞాపకం ఉండదు ఉంటాయా? అందుకోసమే ఉదయం విన్న పాఠంలో ఉన్న సారాంశాన్ని ఒక్కసారి మరలా మీకు నెమరు వేస్తే, మరలా మీ ముందు ఉంచితే గుర్తుంటది. కనీసం గుర్తుండే అవకాశం ఉంటుంది అనేటటువంటిది నా ఆలోచన. ఈ పాఠాలు మర్చిపోయి ఎక్కడికో వెళ్ళే విధానంలో ఇంకొక పాఠం చెప్పకుండా నేను ఇందులో నుంచే ఒక విషయం మీకు అందించాలనుకున్నాను. అదేంటంటే, ప్రతి మనిషి చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఉంది. ఆ పెద్ద తప్పు ఏంటో చెప్పేసి నేను పాఠం ముగించేస్తాను. భూ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి చేస్తున్న పెద్ద తప్పు ఇది. ఆఖరికి క్రైస్తవులు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదేంటిదంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మనమైనా సరే, అందరం చేసేటటువంటి కామన్ తప్పు ఏంటంటే, మనల్ని తయారు చేసినటువంటి వాడిని గాలి కొదిలేసి మనం తయారు చేసుకున్న దాని చుట్టూ మనం తిరగటం అనమాట. అది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, మనం ఎంత బాధపడుతున్నామో, ప్రస్తుత ప్రపంచం ఈ వ్యాధితోనే ఈ జబ్బుతోనే బాధపడుతుంది, ఈ వ్యాధితోనే భయంకరంగా బాధపడుతుంది, భయంకరంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇందులో రెండు కోణాలు. ఒకటి, ఇప్పుడు మనల్ని సృష్టించిన దేవుని గురించి, లేదంటే మనల్ని తయారు చేసిన, మనల్ని నిర్మించిన వాడి గురించి ఏ ఒక్కడైనా సరే ఆలోచిస్తున్నాడా? అందరూ మనకు దానా పెడుతున్నటువంటి వాడు ఎవరు? దేవుడైనా కదా? కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది అతిక తెలివి అంటారా, లేకపోతే నన్ను అడిగితే అట్లాంటి పిచ్చోడే అంటారు. అట్లాంటి పిచ్చోడు పీజీ పిహెచ్డీలు బాగా పెద్ద పెద్ద చదువులు లోకంలో చదువుకుంటారు. చదువుకొని ఏమంటాడు అంటే దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు లేడు అంటాడు. వర్షం ఎట్లరా కురిసింది, వర్షం ఎట్లా కురుస్తుంది అని మనం అడిగాం అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటారు? దాని కురుస్తుందిరా, వర్షం ఎట్లా కురుస్తుంది. ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు సరే గదిలో కట్టారు. ఎందుకురా కట్టేసినావంటే, దానితో పిల్లలు పడతారు కదా, నువ్వు సంసారం చేయకరాలి, అంతేనే కదా? దానంతా అన్నం ఉడుకుతుంది, ఆ అన్నం పై దగ్గర నుంచి నీ నోటికి వస్తుంది, ఆ అన్నం ఉండు అని చెప్పేసి కట్టారు ఇద్దరు. అట్టెట్టా మేము వండుకోవాలి, మేము సంసారం చేసుకోవాలి అంటాడు. ఈ తెలివి అటెడిపోయింది. ఈ తెలివి దేవుని దగ్గరికి వచ్చేస్తే, సృష్టిలోకి వచ్చేస్తే వర్షం పడుతుంది, వర్షాన్ని కురిపిస్తుంది దేవుడు అని అంటే ఎందుకు నేను? నీ ఇంట్లో వంట నువ్వు చేయాలా, నీ ఇంట్లో సంసారం నువ్వు చేయాలా, పైనుంచే దానంతరం పెడుతుందా? నీ ఇల్లే నువ్వు కట్టుకుంటావు, ఈ సృష్టిలో జరిగే కార్యక్రమం అంతా దానంతరం జరుగుతుందా? మరి అట్లాంటి నువ్వు పిచ్చోడానికి ఏమంటారు చెప్పు? అందుకోసం అంట నేను ఏదో పేపర్ తిరిగేసి కాపీ కొడతాడు, ఏం చేస్తాడు, చదువుకుంటాడు, మంచిగా పీజీ పిహెచ్డీ అని చెప్పి పట్టాలు తీసుకొస్తాడు. దాని దేవుడు ఎవరైనా పట్టుకుంటాడు పట్ట. బొత్తిగా నాలెడ్జ్ ఉండదు, తెలివి ఉండదు, పుస్తకాల్లో ఏం ఎవరు తెలియదు, అలా కదా? అక్కడ నాకెందుకు? 10th క్లాస్ లో నెంబర్ 1 లో పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా పట్టుకరాన్ని చూపిస్తా. ఆయన పట్టుకొచ్చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎక్కువ, సంవత్సరం తర్వాత 6 నెలలు చాలు. 6 నెలల తర్వాత ఒక క్వశ్చన్ అడగండి, 10th క్లాస్ మ్యాథ్స్ పుస్తకంలో నుంచో ఎక్కడి నుంచో ఒక క్వశ్చన్ అడగండి, ఏమంటారు? అరే ఏదో ఉందన్నా, గుర్తు రావట్లేదన్నా, నోటి మీదనే ఉందన్నా, బయటికి రావట్లేదన్నా, ఏటకాల నుంచి ఒకటి పీక నా అవసరం బయటికి అట్టుంటది అనమాట. అందుకోసమే దేవుడు లేడనేవాడు కానీ సృష్టిలో అవన్నీ దానంతటనే జరుగుతుంది అనేటటువంటి వాళ్ళందరూ కూడా పిచ్చోళ్లే. అర్థమవుతుందా? కాబట్టి దేవుని గురించి ఆలోచించని వాళ్ళు, తమ్ముని నిర్మించిన దేవుని గురించి ఆలోచించని వాళ్ళు మనలను అప్పుడైనా దానాలు హాలు ఎదుగునో, అప్పుడైనా తయారీకి ఎదుగునో,
ఈ ఈ సృష్టినే, భూమినే, ఉపరి చదువుకున్నాం, ఆకాశమునే, పాని పట్టుకాల చదువుకున్నాం, గాలిని తయారీకి చదువుకున్నాం, ఊడట చదువు గురించి ఆలోచించినది పంచలేదు చదువుకున్నాం. ఆత్మే భ్యాసిగా వృత్తి కంటే ధైర్యం కదా. ఏంటి కంటే భ్యాసిగా వృత్తి కంటే ధైర్యం అంటే పశువుల కంటే హీనం అని చెప్పేసి దేవుడు మాట్లాడండు. ఎందుకో తెలుసా? పశువులు ఏమో ఒక పాట ఉంటుందిగా, పశువులేమో యజమానుడు ఎవరో పశువులేమో తెలుసు. పశువులు ఏమో కాపరినెరుగును, గాడిదలేమో దొడ్డినెరుగును, నా ప్రజలేమో మార్గము తప్పి అంటే తమను పోషిస్తున్నవాడు ఎవరో, తమను బ్రతికిస్తున్నవాడు ఎవరో, వర్షాన్ని కురిపిస్తున్నవాడు ఒక్కరోజున ఆలోచిస్తామా మనం? ఒక్కరోజున ఆలోచిస్తామా మనం? అందుకోసం యెషయా గ్రంథంలో ఏమంటారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదవండి. 2వ వచనం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆ మనుషులందరినీ నేను పెంచి గొప్పవారిగా చేశాను. వాళ్ళు ఏం చేశారంటే నా మీదనే తిరగబడ్డారు. నేనేనంటున్నారు వాళ్ళు, నేను లేను అంటున్నారు. ఎద్దు తన కామాన్ని నెరుగును, గాడిదట సొంతవాని దొడ్డి తెలుసుకొనను. కానీ ఈ మనుషులకు తెలివి ఉందా? గాడిదకున్న తెలివి మనుషులకు ఉందా? పశువులకున్న తెలివి ఈ మనుషులకు ఉందా? ఏమండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్కకు ఒక్క మెతుకు అన్నం పెట్టినాం అనుకో, దాన్ని మనం తయారు చేయలే. ఒక్క మెతుకు ఒక్క ముద్ద అన్నం పెడితే మన చుట్టూ తిరుగుతుందండి కుక్క. ఈరోజు మనకు ముద్ద పెడుతుంది ఎవరు చెప్పు? మనకు మెతుకు పెడుతుంది ఎవరు? మనకు దానా పెడుతుంది ఎవరు? వర్షాన్ని కురిపించకపోతే మనం దానా దొరుకుతుందా? భూమిలో పండే గుణాన్ని పెట్టకపోతే మనకు భోజనం దొరుకుతుందా? ఇదంతా తయారు చేసింది ఎవరు? మనల్ని నిర్మించింది ఎవరు? ఏ మనిషి ఆలోచిస్తున్నాడు చెప్పు? ఏ మనిషికి ఉంది జ్ఞానం చెప్పు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అందుకోసమే చెప్పిన, మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి చేస్తున్న పెద్ద తప్పు ఏంటిదా పెద్ద తప్పు? తనను తయారు చేసిన దేవుడు మర్చిపోయాడు. తాను తయారు చేసుకున్న దాన్ని చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు తాను తయారు చేసుకుంది అని చెప్పండి, ఏడే డబ్బు. దాని చుట్టూ తిరుగుతాడు చూడు. 24 గంటలది ఆలోచన, 24 గంటలది ఆలోచన, 24 గంటలది ఆలోచన, వారం రోజులది ఆలోచన. ఎల్లప్పుడూ ఎక్కడికి పోతే ఎంత వస్తుంది, ఎక్కడికి పోతే ఎంత వస్తుంది, ఎంత సంపాదించగలం, ఎంత సంపాదించగలం, ఎంత సంపాదించగలం, ఎంత సంపాదించగలం. డబ్బు చుట్టూ తిరగటమే, డబ్బు చుట్టూ తిరగటమే. తనను నిర్మించిన దేవుణ్ణి మరిచి తాను నిర్మించిన డబ్బును దేవుడు అనుకుని ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నటువంటి మనిషి ఎంత ప్రమాదంలో పడిపోయాడు ఈ రోజు చూడండి. ఇందులో ఇంకొక పాట ఉందని చెప్పారు కదా, అది ఇంకోటి ఏంటో చెప్పరా? తనను కన్న తండ్రి అయిన దేవుణ్ణి మరిచి మనిషి చేస్తున్న రెండో తప్పు అండి, రెండో పెద్ద తప్పు. తాను కన్న తన పిల్లల చుట్టూ తిరుగుతున్నాడా లేదా? తనను కన్న తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? తాను కన్న తన పిల్లల వైపు తిరిగాడు. వెనకాల తిరగట్లేడు, ముందే తిరిగేశాడు. దానివల్ల కూడా ఎంత క్షోభపడుతున్నా, ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏం జరుగుతుంది అంటే వృద్ధాశ్రమం. మన తండాలలోనైతే వృద్ధాశ్రమం లేదు, కానీ ఎంత భయంకరంగా తల్లిదండ్రులను ట్రీట్ చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఏమిటి అసలు ఎంత బాధ కలుగుతుందనంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కొంచెం ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం. మనం మనుషులు చేస్తున్నటువంటి భీకరమైనటువంటి తప్పులు, భయంకరమైనటువంటి తప్పులు ఎట్లాంటివి అంటే, చిన్నప్పుడు మనం పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మన ఊహ వచ్చి మన పనులు మనం చేసుకోరే ఏజ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పెట్టాలి చెప్పండి మీరు? 5-6 సంవత్సరాలు అన్ని చేసుకుంటున్నారు, 10 సంవత్సరాలు అన్ని చేసుకుంటున్నారు. 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎంత ఘోరంగా ఆధారపడ్డాడు, ఎంత బీభత్సంగా ఆధారపడ్డాడు. అవునా కదా? ఇక చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిన చాకరీ చూడాలి ఎట్లుంటుందో. ఇప్పుడు చిన్నప్పుడు 1-2 సంవత్సరాలు అయింది, భోజనం తింటుంటాడు. భోజనం తింటున్నటువంటి పిల్లోడు కానీ, కుమార్తె కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, కుమార్తె కానీ, వాడు మన మీదనే 1-2 పోసేసాడు అనుకో, స్మెల్ రాదు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా అయితే ఇదే వాసన రాని ముక్కు మూసుకున్నట్టు చూసారా? ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ మీదనే 1-2 పోసేస్తే కొడుకులు పిల్లలు అభ్యసి ముక్కు మూసుకొని అలా దూరం పెట్టి ఒక్క చేత్తో పట్టుకొని ఆ అండర్వేర్ కానీ డైఫర్లు కానీ ఇట్లా పట్టుకొని చేసిరా, 2 చేతులతో పట్టుకొని ఆ గుడ్డలు ఆ క్లాతులు ఉతకటం మొత్తం ఏముంటది అందులో? మామూలు చూపిస్తారా ప్రేమ? ఎంత ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు, చాలా పెద్ద ఎంతవరకు. నేను ఇప్పుడు ఉంటున్నది మిర్యాలగూడెం ప్రకాష్ నగర్. ప్రకాష్ నగర్ లో ఒక ఆవిడ ఉంటుంది,
పిల్లోడు 15 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటాను, కానీ మైండ్ మాత్రం చిన్న పిల్లోడిదే. మైండ్ పెరగలే, బాడీ విరిగిపోయింది. 15 సంవత్సరాలు అంటే ఎట్టుంటారు? అతనికి బట్టల సోయి ఉండదు, ఇంట్లో వంట దగ్గర కూర్చుంటాడో తెలియదు, బెడ్రూమ్ లో మంచం మీద కూర్చుంటాడో తెలియదు. ఏంటి కూర్చోవటం అంటే ఎట్లుంటది? కానీ ఆ తల్లి చూడు, ఏనాడు విసుగు చెందకుండా, ఏనాడు చికాకు పడకుండా ఎంత ప్రేమతో ఆ కార్యక్రమం అంతా చేస్తుంది. నేను చెప్పిన తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ. 20 సంవత్సరాల వరకు నీ కాళ్ళు చేతులు పడిపోయినా, కాళ్ళు చేతులు పని చేయకపోయినా, నీ చాకరీ చేస్తూ 30 సంవత్సరాలైనా తాను ఊపిరి, చెప్తున్నాను తల్లిదండ్రుల ఊపిరి, ప్రాణమున్నంత వరకు, తల్లిదండ్రుల ప్రాణమున్నంత వరకు తన బిడ్డలు అవిటి వాళ్ళైతే చివరి వరకు వాళ్ళ ప్రాణమన్న పోవాలి, వీళ్ళ ప్రాణమన్న పోవాలి. అప్పటి వరకు వాళ్ళు ప్రేమగా చూసుకునే ప్రేమలో ఒక రవ్వంత కూడా ప్రేమ తగ్గదు అనే విషయం తెలుసా మీకు? మీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. అది అంత ప్రేమగా పిల్లల్ని చూసుకుంటారు కదా, అది అందరికి వర్తిస్తుంది, మనందరికి వర్తిస్తుంది. విచిత్రం ఏంటంటే, బాగా విచిత్రం ఏంటంటే, అంత ప్రేమగా తన పిల్లల్ని తాను చూసుకుంటున్నాడా? తాను చూసుకుంటుంది, తాను చూసుకుంటున్నాడు, అవునా? ఇక్కడ ఇంత ప్రేమ కనబరుస్తున్న ఈవిల్లో ఉన్నటువంటి తప్పు, మిస్టేక్ అంటే చెప్పరా? ఇంత ప్రేమ కనబరుస్తున్నటువంటి తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, బాగుంది. అబ్బా, ఒక మాటలో చెప్పాలంటే దగ్గర కళ్ళ వరకు, కరు రెప్పల వరకు మన కన్ను వచ్చేసింది కదా. అంత ప్రేమ తల్లిదండ్రులు చూపిస్తున్నారని చెప్తున్నాం కదా. కానీ ఈ తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఏంటో చెప్తున్నా. వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, ఏంటో తెలుసా? ఎప్పుడు వీడిముడి వేయడమే, వెనకాల తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బట్టి మర్చిపోతారు. అవునా కాదే చెప్పండి, నిజమా కాదు చెప్పండి? ఇంత ప్రేమ వెలకపోస్తున్నారు పిల్లల మీద. ఆ పిల్లల మీద ఇంత ప్రేమ వెలకపోస్తున్నప్పుడు అర్థం కావాల్సిన సీన్ ఏంటంటే, నా తల్లిదండ్రులు కూడా నన్ను ఇలాగే కదా చూశారు అనే విషయం సోయి లేకుండా అది మర్చిపోయి బిహేవ్ చేయటం వల్ల, అలా ప్రవర్తించటం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అన్నప్పుడు ఒక మాట చెప్తాను. నా పిల్లోడు అని తిరిగినా నేను నా తల్లిదండ్రులు నేనేం చేశా? వదిలిపెట్టేశాను. నా పిల్లోడు అని తిరిగినా వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, వాడికి పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లోడు అంటూ వాడు తిరుగుతాడు, ముందు గాలికి వదిలేతాడు. ఇదే నేను చెప్పిన 2 బిగ్ మిస్టేక్ మనుషులు చేస్తున్న పెద్ద తప్పు. అనా కొడుకుల్ని, మన పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నప్పుడు, మన గర్భాన పుట్టినటువంటి పిల్లల్ని ఇంతగా ప్రేమించే ప్రేమ నీ గుండెల్లో ఉన్నప్పుడు వెనక ఎందుకు చూడట్లేదు నువ్వు అంటున్నా. వెనక ఇదే విధానంలో ఇంతే గొప్పగా నీ తల్లిదండ్రులు నిన్ను చూశారు కదా, మరి ఆ సోయి నీకెందుకు లేదు, మనకెందుకు లేదు? ఏం ఇచ్చి ఏం చేసి తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలమని మాట్లాడుకుంటుంటారు లోకంలో. మరి ఇదంతా ఎందుకు జ్ఞాపకం రాదు? మనకు తల్లిదండ్రుల ప్రేమ బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి చెప్పాను. గుర్తు పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఇంతకు మించింది కన్న తండ్రి ప్రేమ. నీ చుట్టూరా తిరుగుతున్నాడు, నువ్వు చీపో యువతలేళ్ళు అవతలేళ్ళు అని చెప్తున్నా కూడా ఆయన అంతకు మించి వెనకాల తిరుగుతున్నాడు. ఆయన నువ్వు ఏమాత్రం పట్టించుకోవట్లేవు. ఎవరు? మన కన్న తండ్రి అయినటువంటి దేవదేవుడు. వింటేంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే, నిస్సహాయ స్థితిలోనికి మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఒకనొక స్థాయిలోకి వచ్చినప్పుడు, ఒకనొక స్థితి సిచ్యువేషన్ లో, ఒక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కొడుకును పట్టించుకోకపోతే, కొంచెం డబ్బు సంపాదించేటటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మా నీకేం తక్కువ చేయా, నాన్న నీకేం తక్కువ చేయా, నీకు కావాల్సిన నేను డబ్బులు పంపిస్తా, నువ్వు మాత్రం ఆడుండు, మా దగ్గర మాత్రం ఉండకు. ఎక్కడ ఉండాలి? ప్రపంచంలో అదేగా జరుగుతుంది. తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? అనాథాశ్రమంలో పెడుతున్నారు. ఇంకొక వింత ఏంటంటే, మీరేమనుకోకండి లేడీస్లు, స్త్రీల గురించి చెప్తున్నాను. నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే, స్త్రీలు నాకు కొంచెం ఒక వింత జంతువులా కనపడుతుంటారు, వింత వ్యక్తుల్లా, అదే విచిత్రమైన వ్యక్తుల్లా కనపడుతుంటారు. ఎందుకు విచిత్రమైన వ్యక్తుల్లా కనపడుతుంటారు అంటే, ఒక పక్క బీభత్సమైన ప్రేమ ప్రేమిస్తూనే ఇంకొక పక్క బీభత్సమైనటువంటి శత్రుత్వం పగా పెంచుతూనే ఉంటారండి. ఇది ఎక్కడ విచిత్రం అనిపిస్తుంటది నాకు. 2 షేర్స్ ఎట్ ఏ టైం అనమాట. అవునంటారు కాదంటారా? ఎక్కడ ఎట్లా అనుకుంటున్నారా? చెప్తా. కడుపున పుట్టిన పిల్లలు అంటే ఎట్లా, ఎంత చూసుకుంటారు? పడి చచ్చిపోతారు కదా. ఒకటి పుట్టిల్లంటే కదా, మరి వాటి ఒకటి అత్తమామ, వీళ్ళెవరు? తల్లిదండ్రులు కాదా? నిన్ను కన్నట్టే మీ ఆయన్ని కన్నారు కదా, అంతే. నిన్ను కనినట్టే మీ ఆయన్ని కంటే, మీ ఆయన్ని కనటం వల్ల కూడా నీ చెంతకు వచ్చింది. నీ భర్త ఈరోజు నీకు సుఖపెడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీతో అన్ని చేస్తున్నాడు, నీకు అన్ని ఇస్తున్నాడు. ఎలా వచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చిండు? వాళ్ళు పెంచి పోషించబట్టే కదా. ఇటు పక్క
ద్వేషం అనే లైన్ వెళ్తుంటది, ఇటు పక్క ప్రేమ అనే లైన్ వెళ్తుంటది. అట్టెట్ట జరుగుతుంది అర్థం కాదు. ఒక పక్క ఇటు ఒక లైను అటొక లైను ఎక్కడ తగ్గదు అనమాట. అందరూ స్త్రీలు ఇంతే అని నేను అనట్లే, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, అవునా కదా. కానీ మ్యాక్సిమం స్త్రీలు అలానే ఉన్నారు అంటున్నా. ఎందుకు ఇక్కడ స్త్రీల దగ్గర నేను మాట్లాడానంటే, కుటుంబం పాడవాలన్నా, కుటుంబం బాగుపడాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఇంకో మాట చెప్పనా, తల్లిదండ్రులు అనాథవ్వాలన్నా, తల్లిదండ్రులు చక్కగా బ్రతకాలన్నా దానికి కారణం స్త్రీలే కదా. మీ అమ్మ నాన్నలు ఉంటే నేను మీతో ఉండండి రా అంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఇతను ఈవిని విడాకులు లేక తల్లిదండ్రులతో ప్రతిలాడుకుంటాడు. అయ్యా ఏదో దూరంగా ఉండండి, ఎక్కడ ఉండండి, అనాథాశ్రమంలో ఉండండి, అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, ఏదో ఒకటి ఇస్తా, ఏదో ఒకటి చేస్తా. వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? మనం మన పిల్లల్ని దూరం పెడతామా? మన కడుపులో పుట్టిన పిల్లల్ని మనం దూరం పెడతామా? దూరం పెట్టి చూడు, దూరం పెట్టి చూడు. సేమ్ అదే కదా, ఎప్పటికైనా రిలేషనే కదా. విలువ ఇవ్వాలన్నా అవుతా, ఇంతే విలువ. ఇంతకు మించి మన కోసం ఆరాటపడుతున్నాడు, మన కోసం పోరాటపడుతున్నటువంటి వాడెవడంటే మన కన్న తండ్రి అనే దేవుడు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ. ఇప్పుడు తల్లిదండ్రులు ఆ ప్రేమను పెట్టిపోయారు. తల్లిదండ్రులు అనే వాళ్ళ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రొటెక్షన్, కాపాడుతున్నాడు. నిజానికి దేవుడి ప్రేమ అంత సులువుగా అంత ఈజీగా అర్థం కాదు. అంత ఈజీగా అర్థమయ్యేదైతే మనం ఇట్లా తెలియవాళ్ళం కాదు. తండ్రి ప్రేమ, దేవుడి ప్రేమ అంత ఈజీగా అంత సులువుగా అర్థం కాదు. ఒక చిన్న దీనికోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు అర్థం కావడం కోసం, బాగా కరెక్ట్ అవ్వాలి. ఒక విషయం నేర్చుకున్నా కూడా లోతుగా నేర్చుకున్నాం. ఒక స్టోరీ ఏంటంటే, ఒక తండ్రి కొడుకు కోట్లు ఆస్తిపరుడు అనమాట. తండ్రి ఎన్ని కోట్లు అని అంటే 1,00,000 కోట్ల అధిపతి, 1,00,000 కోట్లకు అధిపతి తండ్రి. పిల్లోడే చిన్నవాడు. భార్య చచ్చిపోయింది. భార్య ఎలా చచ్చిపోయింది అంటే భయంకరమైనటువంటి రోగంతో చచ్చిపోయింది. అదే రోగం ఉంది. రేపో మాపో నేను ఖచ్చితంగా చచ్చిపోతానని చెప్పేసి ఇంట్లో ఒక పని మనిషి ఉంటాడు కదా, అంటే ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తి, దాసుడు అనుకోండి. ఆ దాసుడితో ఏం చెప్పారనంటే, ఒక లెటర్ రాసేసి, ఎప్పుడు పోతానో తెలియదు, నేను పోతా, కానీ నా కుమారుడిని మాత్రం జాగ్రత్తగా ఉంచి ఈ ఆస్తి మొత్తం ఆయనకి ఇవ్వు అని ఏమనట్లే. నీకు ఎంత ఇష్టమో అంతే ఆయనకి అని చెప్పి ఒక లెటర్ బాండ్ రాసేసుకొని సంతకం చేసేసి చచ్చిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత 1,00,000 కోట్ల ఆస్తి వారసుడు వీడు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, తను వీడు ఉన్నాడు. ఒకనొక రోజు ఏమొచ్చింది ఆలోచన అంటే, వీడిని చంపేస్తే పోరా, ఎవరికి? దాసుడికి వచ్చింది, నేను చంపేస్తే పోరా అని ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి బాండ్ మరలా చదువుకున్నాడు. చదువుకుంటే ఏమన్నాడంటే, ఈ ఆస్తిలో నీకు ఇష్టమైంది ఆయనకి ఇవ్వు, నీకు ఇష్టం వచ్చినంత ఆయనకి ఇవ్వు అని చెప్పేసి రాసింది. దాన్ని చూసేసి ఎందుకు చంపటం, బాండ్ పేపర్ నీట్గా ఉంది, నీకు ఇష్టమైంది ఇవ్వమన్నాడు. ఓ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి పంపించేస్తే అయిపోయి అంతే కదా. అది పెరిగి పెద్ద తర్వాత ఇంత ఇచ్చేస్తే అయిపోయా అని చెప్పేసి అనుకొని పెంచుతున్నాడు. చాలా జాగ్రత్తగా ప్రేమగా పెంచుతున్నాడు. బాగోనండి. పెరిగి పెద్ద తర్వాత ఈ 1,00,000 కోట్ల ఆస్తి మొత్తం మీ నాన్నదే, మొత్తం ఆక్రమించుకున్నాడు అనే విషయం తెలియకుండా ఉంటుందా? ఆటోమేటిక్ గా పెరిగి పెద్ద తర్వాత అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఇప్పుడు ఆస్తి అప్పచెప్పాలి కదా, ఆస్తి అప్పచెప్పాలి అని అన్నప్పుడు లాయర్ ని తీసుకొచ్చారు. కోర్టులో సబ్మిట్ చేసేసి ఉన్న లెటర్ ప్రకారంగా ఒక 20 లక్షలే. 1,00,000 కోట్లు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ చెప్పు? ఏమైనా పోలికుందా అసలు? ఒక మాట చెప్పాలంటే 1,00,000 కోట్ల అధిపతి భిక్షం వేసేదంతా అంత భిక్షం వేసే అంత అది 20 లక్షలు ఇచ్చేసి పంపించేశాడు. కొడుకు బాధపడుతున్నాడు, మా నాన్నకు బుర్ర లేదు, అసలు మా నాన్నకు తిరిగి లేదు, ఇట్ట చేసిందేంది అని చెప్పేసి బాధపడుతున్నాడు. నాన్న తిట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఎందుకు? మా నాన్న నాకేం చేసాడు, ఇంత సంపాదించడం మొత్తం ఆ దాసునికి ఇచ్చేసిపోయాడు. నీకు ఇష్టం వచ్చిందని అంటే 20 లక్షలు ఇచ్చాడు, దీంతో ఏం చేసుకోండి అని చెప్పేసి బాధపడుతూ తిరుగుతూ ఉంటే అనేక మార్గాలు ఎతుకుతున్నాడు. ఎట్లా నా ఆస్తి నేను సంపాదించుకోవటం ఎట్లా, నేను దక్కించుకోవటం ఎట్లా అని చెప్పేసి ఎతుకుతుంటే ఆ బాండ్ ఇప్పుడు ఒప్పందం అయిపోయిన తర్వాత బాండ్ ఈయన చేతికి వచ్చేస్తుంది కదా, ఇచ్చేసారు. తిరుగుతున్నాడు ఆ బాండ్ తీసుకొని. చాలా మంది ట్రై చేశారు లాయర్లు, కానీ ఎక్కడ కుదరకపోయేసరికి ఒకనొక మంచి తెలివైనటువంటి లాయర్ వచ్చిండు. ఆ బాండ్ అంతా చూసిండు. నీ ఆస్తి మొత్తం నీకు వస్తుంది అన్నాడు. ఈయనకి ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు, అయ్యా అది వస్తుందో రాదో తెలియదు, కానీ నువ్వు మాట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా నాకు, సరే పద ట్రై చేద్దాం అని చెప్పేసి అప్పటికే ఆ ట్రయల్స్ లో ఇచ్చిన 20 లక్షలు కాస్త ఆ ట్రయల్స్ లోనే అయిపోయినాయి.
ఎందుకంటే నేను ఇప్పిస్తా ఉండు అనేటువంటి లాయర్లందరూ ఏమన్నా పుక్కటిగా పని చేస్తారా ఏంది? 6 లక్ష 20 లక్ష 6 లక్ష గుండా కథం అయ్యే అక్కడికి అయిపోయింది. అయ్యా నా చేతిలో అయితే ఏం లేదు, నేను ఫుల్ ఇప్పిస్తా కానీ రా, మొత్తం ఆస్తికి ఇప్పిస్తా కానీ రా అని చెప్పేసి జైల్లో పోయిండు, కేసులో పోయిండు. వీళ్ళు ఆ కోర్టులో నుంచున్న తర్వాత బాండ్ కదవండి అని చెప్పేసి ఆ ఊతోని పిలుచుకొచ్చారు. బాండ్ ప్రకారంగా నేను బాండ్ ప్రకారంగానే ఇచ్చాను, ఎవరు ఏ కోర్టు నన్ను ఏం చేయలేరు, రాయబడిన దాని ప్రకారం నేను ఇచ్చాను అని చెప్పేసి ఆ దాసుడు అన్నాడు. అసలు రాయబడింది నీకు అర్థమైందా అన్నాడు. ఎందుకు అర్థం కాదు, నీటికి అర్థమైంది అందరికీ, చాలా మంది లాయర్లకు చాలా మంది కోర్టులో అర్థమైంది అంటే ఒక్కసారి ఇప్పుడు చదువు అన్నాడు. చదివిన తర్వాత ఏదైతే ఉందో నీకు ఇష్టమైంది ఆయనకి ఇవ్వన్నాడు. ఓకే, ఇప్పుడు మిగతా 1,00,000 కోట్లు ఈ 20 లక్షలు తీసుకొని మిగతాదంతా నువ్వు ఉంచుకున్నావు అవునా అన్నాడు. అవును. ఈ ఆస్తి నిజానికి వాళ్ళ నాన్నది అవునా అన్నాడు. అవును. ఎందుకు ఉంచుకున్నావు అన్నాడు. నాకు ఇష్టం కాబట్టి నేను ఉంచుకున్నా అన్నాడు. రాయబడింది ఏముంది, నీకు ఏమి ఇష్టమో అది ఇమ్మన్నాడు, నీకు ఎంత ఇష్టమో అది ఇమ్మన్నాడు, అది రాయబడింది అక్కడ చూడన్నాడు. దెబ్బ కవ్వక అయిపోయాడు. ఇప్పుడు నీకు ఎంత ఇష్టం, నీకు ఇష్టం లేని ఆయనకి ఇచ్చినావు, నీకు ఇష్టమైన మొత్తం నువ్వు ఉంచుకున్నావు, నీకు ఇష్టమైన ఆయనకి ఇమ్మన్నాడు అక్కడ రాయబడింది, నీకు ఇష్టమైన మొత్తం ఇప్పుడు ఆయనకి అన్నాడు. ఇప్పుడు ఎట్టుంది, అప్పుడు అర్థమైంది ఏమి ఇంటెలిజెంట్ తండ్రి నువ్వు, ఆస్తి మొత్తం నాకే ఇమ్మని రాసి ఉంటే చిన్నప్పుడే పీక పిసికి చంపేవిడు, నన్ను చంపకూడదు, నా ఆస్తి మొత్తం నాకు రావాలి, ఏమన్నా రాసిన లెటర్ నువ్వు, ఆహా ఏం జ్ఞానం అయ్యాను ఇది అని చెప్పేసి అప్పుడు తన తండ్రి గురించి పొగుడుకుంటూ పుంకారుగా మాట్లాడుకుంటూ బయలుదేరాడట కొడుకు. ఇది అట్లాంటిదే బైబిల్. అర్థం కాదు తండ్రి ప్రేమ, పైపైన చదివితే అర్థం కాదు, చదవాలి, డీప్ గా చదివితే అర్థమవుతుంది. నీ తండ్రి నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, నీ కోసం ఎంత గాఢంగా నీ కోసం ప్రేమించి సర్వ సృష్టిని అప్పచెప్పాడో, ఎంత గొప్పగా దేవుడు నిన్ను ప్రేమించాడు అన్న సంగతి నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే బైబిల్ని లోతుగా చదివిన నాడు అర్థమవుతుంది. అవునంటారా కదంటారా? అది నిజమైనటువంటి మన కన్న తండ్రి అయిన దేవాది దేవుని ప్రేమ. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న తప్పు 2 తప్పులు అని చెప్పాను. ఏంటి చెప్పండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను బట్టి ఏ తండ్రిని అర్థం చేసుకోవాలని పెట్టాడు దేవుడు మనకు, ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి రూల్ ఏంటో తెలుసా, ఒక్కసారి ఫస్ట్ పాత నిబంధనలో చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనంలో అనుకుంటాను ఆయన ఒక రూల్ ఇచ్చాడు, ప్రపంచానికి ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టం ఒకసారి చదవండి చెప్తా. నేను చెప్పిన స్టోరీ ఏదైతుందో ఎంతమందికి అర్థమైంది చేతులు చెప్పండి ఒకసారి. చాలా మందికి అర్థం కాలేదు కదా ఫైనల్ గా. అసలు అర్థమైతే మామూలు ఉండదు. అసలు ఎంత తెలివిగా ఆయన లెటర్ రాశాడు అనేటటువంటి విషయం. నీకు ఇష్టమైంది అన్నాడు, తనకి ఇష్టమైంది ఉంచుకున్నాడు మొత్తం. ఫైనల్ గా ఒక వ్యక్తి దొరకబట్టుకుని నీకు ఇష్టమైంది అది కదా, అది మొత్తం ఆయనకి అని చెప్పేసి ఎలా అప్పచెప్పాడో అనే విషయం మనకు అర్థమైతే బైబిల్ అర్థమైతే ఎంత టేస్ట్ ఉంటుందండి. అర్థం కాకపోతే ఆయన స్టార్టింగ్ లో దేవుడిని ఆ తండ్రిని తిట్టుకుంటూ తిరిగాడు, అట్టనే ఉంటుంది బతుకు. అర్థం కాకపోతే బైబిల్ అర్థమైతే ఆ తర్వాత ఆయన బతుకు చూడ ఎట్లుంటుందో అట్లుంటుంది బైబిల్ అర్థమైతే. అందుకోసమే బైబిల్ అర్థమైన ధన్యులు. అద్భుతం, అసలు మామూలు పడదు. పిచ్చి ప్రేమిస్తాం మన దేవుడిని. బైబిల్ కరెక్ట్ గా మనకు అర్థమైపోతే దేవుని కోసం దేవుని కోసం నిలబడి తెచ్చుకోవాలనిపిస్తుంది. దేవుని కోసం నిలబడి, నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం బతకాలి, ఇంకెవరి కోసం తెచ్చిపోతాను తండ్రి నిలబడాలి అంటే ఆ రేంజ్ లో నీ ఫీలింగ్ నిలబడిపోవాలంటే అది దేవుడి ప్రేమ. అట్లుంటది ఆయన ప్రేమ మనకు అర్థమైతే, ఆయన ప్రేమ మనకు ఆ రుచి మనకు అర్థమైతే అంత గొప్పగా ఉంటుంది. ఏమన్నాడు ఆయన రాసినటువంటి ఒక రూల్ చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నువ్వు దీర్ఘాయుష్మంతుడు. బాగా వినండి మాట, కనెక్ట్ అవ్వాలి మనకు. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే అగునట్లు ఎవరిని సన్మానించాలి కదా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానిస్తున్నామా? దీర్ఘాయుష్మంతుడు అంటే ఎవరండి దీర్ఘాయుష్మంతుడు ఇక్కడ భూమి మీద? ఎవరైనా ఉన్నాడా? అన్నా కదా. అంటే ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్ గా ఆత్మీయ అర్థాన్ని దాంట్లో తీసుకుంటే నీకేమొస్తుంది? నీకు నిత్య జీవము, నిరంతరము జీవించే నిత్య జీవం రావాలంటే నువ్వేం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ఏం చేయాలి? సన్మానించాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో చూద్దాం. ఇప్పుడు ఇది పాత నిబంధనలో నన్ను అడిగితే ఇది 5వ ఆజ్ఞ అనుకుంటా, 4వ ఆజ్ఞ కదా, 4th రూల్ ఆజ్ఞ కదా. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచ్చినారు. 1 నుంచి 3. పిల్లలారా ఎట్లుండాలంట? ప్రభువునందు క్రీస్తునందు ఉన్న వాళ్ళందరూ ఎవరికి వేలు ఉండాలి?
తల్లిదండ్రులకు హృదయంలో ఉండాలి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు, నీకు మంచి కలగాలంటే మీ జీవితంలో నీకు మంచి కలగాలంటే నువ్వేం చేయాలి? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. రోజుకొక శాలువ కప్పాలి. అదేనా సన్మానించడం అంటే? అదేనా శాలువ కప్పటం కాదు కదా. ఒక్కసారి అందుకోసం చెప్పా, గుర్తుంచుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కనీసం మన పిల్లలు పుట్టినప్పుడైనా మనం గుర్తుకు రావాలి. వాళ్ళని మనం ప్రేమించే విధానం చూస్తే ప్రతి క్షణం చెప్తున్నాను, నా తండ్రి కూడా నన్ను ఎంతో ప్రేమించాలి కదా, మా అమ్మ కూడా నన్ను ఎంతో ప్రేమించాలి కదా, మా నాన్న కూడా ఇలానే ప్రేమించాలి కదా అని మన పిల్లోడికి తెలియకుండా మనం ప్రేమిస్తుంటాం చూసా. మన పిల్లలకి తెలియకుండా మనం ఎంత ప్రేమిస్తున్నాం చూసా. అవునట్రా కదంట. ఇప్పుడు పిల్లలు పుట్టేటువంటి వాళ్ళందరికీ అర్థం కాదు తల్లిదండ్రుల ప్రేమ. పిల్లలు పుట్టినంత వరకు నన్ను అడిగితే అర్థం కాదు. అది అట్లాంటిది మరి ఆ ప్రేమ. పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారండి తల్లిదండ్రులు. మనం తల్లిదండ్రులు లేనప్పుడు తెలుస్తుంది మనకు మనం ఎంత ప్రేమిస్తాం మన పిల్లల్ని. అబ్బా భుజం కూడా లేవదు, ఎంత బరువు ఉన్నా కూడా ఎత్తుకొని తిరుగుతుందే ఎంతసేపు అయినా. వాడు ఏర్పాపటం కోసం సినిమా యాక్టింగ్ ఏమైనా వస్తారండి, గట్లా యాక్టింగ్ చేస్తున్నాం. ఫేస్లో మొత్తం కలర్ టీవీలో మొత్తం డిస్ప్లేలు కనపడుతుంటాయి. ఏమైనా యాక్టింగా అయ్యో జోలాలి అని పాడుకుంటూ అయ్యో నా బుజ్జి అనుకుంటూ అబ్బా ఆ సమయంలో కొంచెం వీడియో తీసుకొని ఆ తర్వాత చూపించాలి. ఎట్లుంటది అంటే ఇంతగా ఎందుకు మారిపోతున్నాడు అంటే ప్రేమ. మామూలుగా ఆ పిల్లలు లేనప్పుడు కొంచెం ఇప్పుడు ఒకసారి అట్లా చేయరా అని చెప్పేసి అడుగు. ఇందాక అట్లా చేస్తుంటేవి కదా, కుచ్చు బుజ్జి అనుకుంటే చేస్తుంది కదా, అట్లా ఇప్పుడు చేయరాదు అని అంటే ఇప్పుడు ఎందుకు చేస్తా చేయం. మరి అప్పుడు ఎందుకు చేసినావు? నా బిడ్డ అంటే నా పిల్లోడు అంటే నాకు ప్రేమ. అందుకోసమే ఎంత తగ్గింపు అక్కడ అంటే ఇంతే కదా. మీ నాన్న కూడా నేను ఇంతే కదా చూసుకున్నది. అది ప్రతి క్షణం గుర్తు రావాల్సిన పాయింటా కదా, ఎవ్రీ మూమెంట్ గుర్తు రావాల్సిన పాయింటా కదా. ఈరోజు మర్చిపోతున్నారు అది బాగా. ఈరోజు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాం మనం అందరం అట్లా ఘోరంగా ప్రవర్తిస్తున్నాం. ప్రేమ ఎంత ఘోరంగా అయిపోయిందని అంటే వాళ్ళు ఇంతగా చేస్తే కనీసం వాళ్ళలో కనీసం 50% సగం కూడా వాళ్ళ కోసం మనం చేయలేకపోతుంది. అందుకోసమే బాధ కలుగుతా ఉంటుంది. అర్థమవుతుందా? ఏం చెప్పారు చూడు, కంటిన్యూ సార్. మీకు మేలు కలగాలంటే, మంచి జరగాలంటే తల్లిదండ్రులు బాగా చూసుకొని వాళ్ళకి ఏ మేలు జరగదు. వాడి జీవితం అల్లకొల్లలో జరుగుతుంది. వాడి జీవితంలో శాంతి సమాధానం ఉండదు, అల్లకొల్లలే. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి జత. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ బాబుకు ఉంటది, బాబుకంటే పిల్లడు కుమారుడికి ఉంటది. కానీ ఆ ప్రేమను చంపే ప్రయత్నంలో ఎవరుంటారు తెలుసా? కోడలు ఉంటది. ఆవిడ వల్ల కూడా చాలా మంది తల్లిదండ్రులు ప్రేమించలేకపోతా ఉంటారు, వాళ్ళు చేయాల్సింది చేయలేకపోతా ఉంటారు. అప్పుడు ఆ కొడుకు పడే క్షోభ ఎవరికి అర్థమవుతుంది? అవునా కదా. నా తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోవాలి అనేటటువంటి ప్రేమ ఉంటది, కానీ ఎవరు అడ్డుపడుతుంటారు? భార్య అడ్డుపడుతుంది. దేవుళ్ళలోకి వస్తే క్షోభ పడటమే క్షోభ అనుభవించటమే దేవుళ్ళు ఉన్నటువంటి వాడు. బయట ఉన్నటువంటి వాడైతే మంచి స్మెల్ ఇస్తాడు. మంచి స్మెల్ ఇవ్వటం అంటే మన భాషలో అంటారు కదా, చాసుమానాక, అదే అనమాట. అర్థమైందా? మామూలు పడతారు తర్వాత మన జీవితంలో చూస్తూనే ఉన్నాం కదా. ఒకటే గుర్తించాలి, భార్య భర్తలు ఇద్దరు దేవుడు ఏమన్నాడు? ఇద్దరిని ఏమన్నాడు? ఏక శరీరం అన్నాడు. అంటే ఇద్దరి తల్లిదండ్రులు ఏమవుతారు? నలుగురు అవుతారు. నలుగురిని ఒకే విధంగా ఒకే రేంజ్లో చూడాలి. అంతే కదా. ఇటు పురుషుడైనా ఎలా గౌరవించాలంటే తన అత్త మామలను, నా కోసం వచ్చినటువంటి నా భార్యకు తల్లిదండ్రులు కదా వాళ్ళు, నా తల్లిదండ్రులు అనేటటువంటి ఫీలింగ్ లో వాళ్ళని చూడాలి. నా కోసం ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి ఈరోజు నాకు భారదత్తం చేశారు ఈ బాబుని, ఈ అబ్బాయి నాకు సొంతం చేశారు. నువ్వు అమ్మాయికి సొంతం అయినట్టే కదా, అలా సొంతం చేశారు అన్నప్పుడు ఈయనను ఇక్కడ దాకా నా వరకు చేర్చినటువంటి ఈయన తల్లిదండ్రుల్ని నేను ఎలా చూసుకోవాలి అనే ఆలోచన ఉండాలి కదా. ఆ ఆలోచన లేకపోవటం వల్ల ఫైనల్ గా వీళ్ళు చివరికి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా? వీళ్ళు అనాథలైతారు. వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఒకటేంటంటే దేవుడు ఎంత గొప్పవాడంటే వాస్తవాలను చెప్పేశాడు. ఏం చెప్పాడు? అయ్యా ఇంటి ముందు మామిడి చెట్టు వేసినావు, 5-6 సంవత్సరాల తర్వాత మామిడికాయలే కాస్తాయంటాడు దేవుడు. ఏమంటారు? మామిడికాయలే కాస్తాయి. నిమ్మ చెట్టు వేసినావు అనుకో, నిమ్మకాయలు ఏ కాస్తాయి నాయన, మామిడికాయలు కాయమంటాడు. అర్థం కదా నా భాష. నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎట్లుంటున్నావో రేపటి
రేపటి దినాన నీ పిల్లలు కూడా నిన్ను అట్లనే వదిలేస్తారని, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుందని రాసిందా లేదా బైబిల్లో? అది నీ బతుకు కూడా అట్లనే అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మనుషులు చేస్తున్నటువంటి 2 తప్పులు అని చెప్పాను. ఒకటేంటి, తనను తయారు చేసిన మనిషి తనను తయారు చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి తాను తయారు చేసిన డబ్బు చెట్టు తిరుగుతున్నారు. ఇది పెద్ద తప్పు. దీన్ని వదిలి నా తండ్రి అని నీ తండ్రి అందరు తిరిగావనుకో, నువ్వు తయారు చేసింది నీ అందరు తిరుగుతుంది. తిరగకపోతే వచ్చి నిన్ను కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్తున్నా. నిన్ను నిర్మించిన నీ తండ్రి చుట్టూ తిరుగు నువ్వు. అంటే ఏంటో తెలుసా, ఆయన నిర్మించిన వస్తువు ఆయన చుట్టూ తిరిగితే నువ్వు నిర్మించిన వస్తువు నీ చుట్టూ తిరుగుతుంది. ఆయన కన్న కుమారుడు ఆయన చుట్టూ తిరిగితే నువ్వు కన్న కుమారుడు నీ చుట్టూ తిరుగుతాడని. ఈ లాజిక్ మర్చిపోయారు, ఈ సత్యం మర్చిపోయారు. తనను కన్నవాడిని మర్చిపోయి తాను కన్న పిల్లల కోసం తప్పు లేదు, కానీ అప్పుడు గుర్తు రావాలి కదా, నిన్ను కన్న వాళ్ళు ఉన్నారు వెనకాల అని గుర్తు రావాలి కదా. నువ్వు కన్నవాడిని నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు అంతే బాగా నిన్ను కన్నవాడు చూసుకున్నారు అనే ఫీలింగ్ గుర్తొస్తే ఎంత బాగుంటది కదా. అది గుర్తుకు రాకపోతే నీ బతుకు శ్మశానమే, నీ బతుకు గందరగోళమే, నీ బతుకు కూడా భయంకరమే. కాబట్టి నువ్వు చేసింది కూడా నువ్వు చేస్తున్నది కూడా నీ నెత్తి మీదకే వస్తుంది అనే సూత్రం అద్భుతంగా దేవుడు రాశాడు. అదే నీ జీవితంలో జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అని అంటే ఈ మాటలను మీ హృదయంలో పదిలపరుచుకొని మనల్ని కన్న మన కన్న తండ్రి కోసం మనం వెళ్ళాలి. మనల్ని సృష్టించిన వాడెవరు, మనల్ని పోషిస్తున్న వాడెవరు, మన కోసం ఆరాటపడుతుంది ఎవరు, మన కోసం తప్పిస్తున్నది ఎవరు. ఫైనల్ ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. కొంచెం ఎక్కువైనా కూడా టైం ఎక్కువైంది ఏమనుకోకండి. కానీ ఒక మంచి మాట ఏంటంటే మన తల్లిదండ్రులకి మనమే ప్రపంచం. గుర్తుపెట్టుకోండి బాగా, నిజమే కాదు. వాళ్ళు కష్టపడే ప్రతి పని మన కోసమే, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి మన కోసమే. అవునంటారు కదా, ముసలోళ్ళు అయ్యేంత వరకు కూడా వాళ్ళు దాచిపెట్టి సంపాదించేదంతా మన కోసమే. అవునా కాదా చెప్పండి. ఇదెంత నిజమో ఇంతకంటే గొప్ప నిజం ఏంటో చెప్పనా? ఇంతకంటే గొప్ప నిజం ఏంటంటే, నిన్ను కన్నా నీ కన్న తండ్రి అయిన దేవునికి ఆయనకు వేరే పనే లేదు అసలు. ఆయనకు తన సొంత పని అంటే లేదు. ఒకవేళ మన ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మా తండ్రికి కొన్ని సొంత పనులు ఉండొచ్చేవో గాక, కొంత తన కోసం ఉంచుకుంటాడేమో, తన కోసం తాను చేసుకుంటాడేమో, కానీ ఆ కన్న తండ్రికి మన కోసం, మన గురించి, మన కోసం తప్ప వేరే పని ఆయనకు లేదు. 24 గంటలు మన కోసమే, ఆయన ఆలోచన మన కోసమే, ఆయన పని మన కోసమే, ఆయన చేసే ప్రతిదీ మన కోసమే. కరెక్ట్ గా చెప్పాలంటే దాసుడై మన చుట్టూ తిరుగుతుంది మన దేవుడు. మన కోసం మన చుట్టూ తిరుగుతున్నది మన దేవుడు. అవునా కదా? ఏనాడైనా మనం ఆలోచించావా? నేను ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే నన్ను సృష్టించిన వాడు ఎవరున్నాడని ఆలోచిస్తున్నారా? వాడి కోసం ఆలోచిస్తున్న దేవుడే మనల్ని పరిగెత్తిస్తున్నాడు. ఈరోజు అందుకోసమే ఈ మీటింగ్. ఎర్ర చెరువులో మీటింగ్ ఎందుకు పెట్టాలి? మీరు ఇంత ఖర్చు ఎందుకు చేయాలి? మీ చేతకి ఖర్చు పెట్టిస్తున్నది దేవుడు. తల్లి, నీకేమైనా ఉంటే నేను ఇస్తాను, కానీ తప్పిపోయిన నా పిల్లలు ఉన్నారు, వాడు నాకు కావాలి, వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టాలి. వాళ్ళని పిలిపించండి, 4 మాటలు వినిపించండి. ఏదో ఒక మాట వాళ్ళకి తగులుతుంది, వాళ్ళు నా దగ్గరికి రావాలి. చూసారా ప్రేమ? ఇదే విధానంలో మన దగ్గరికి కూడా వచ్చింది కూడా. ఏదో ఒక మీటింగ్ పెడితే మనం విన్నాం, వాళ్ళ వల్ల మనం తెలుసుకున్నాం. అంతే తప్ప మనంతా మనం ఆలోచించామా? అందుకోసం అన్నాడు, బర్రె గొడ్ల కంటే ఘోరం మనమని, దున్నపోతుల కంటే కూడా భయంకరం మనమని, పశువుల కంటే హీనం మనమని చెప్పి ఎందుకన్నాడు? పశువులకైనా తెలుసు, కుక్కలకు తెలుసు యజమానుడు ఎవరో. పరిగెత్తుకుంటూ వస్తాయి ఏ ఇంటికి. ఎంత దూరంలో విడిచిపెట్టి వచ్చేసినా కూడా, ఎన్ని కిలోమీటర్లు విడిచిపెట్టి వచ్చేసినా దారి చూస్తే మాత్రం మర్చిపోకుండా మళ్ళీ అదే దారిలో కూడా ఇంటికి వచ్చేస్తాయి. అది జంతువుల పని. దాన్ని మనం రెప్ప తాటు కథం దేవుడు కొంచెం పడిచుకోకుండా ఉంటే కథం 1 నిమిషంలో మాయమైపోతుంది. దేవుడు కనబడుతుంది, దేవుడు గురి అయిపోతాం మనం. అవునా కదా? ఇంకో బాధకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ రండి, మన దేవుడు పిలుస్తున్నాడు రండి అని చెప్పేసి ఫోన్లు చేస్తే ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఫోన్ చేసేసి బాధపడుతూ, ఒక్కడు కూడా వచ్చేటట్టు లేదన్నా, నువ్వన్నా ఫోన్ చేయన్నా అని అంటే నేను ఫోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? నాకేమైనా 10,000-20,000 ఏమైనా వస్తాయా? ఇప్పుడు ఎవరిది? ఉదయాన్నే రాత్రి మర్చిపోయినా నా పనిలో పడి టకటక ఉదయాన్నే లేచా మామా, బావా, తమ్ముడు, అన్న అనుకుంటూ ఫోన్ చేసేసి రండి రండి రండి. మన కన్న తండ్రి మన కోసం తప్పిస్తున్నాడు, మన కన్న తండ్రి మన గురించి ఆలోచిస్తున్నాడు. రండి, ఆయన వేదన విందాం, ఆయన బాధ విందాం.
ఆయన మనసు, ఆయన గోడు విందాం రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం ఏ రేంజ్ లో ఉన్నాము? లోకంలో ఉన్న మనుషులు నాకెందుకంటే మనమే కుక్కల కంటే హీనమైపోయినాం, మనమే బర్రెగొడ్ల కంటే హీనమైపోయినాం. అవునా కదా? దేవుని మీటింగ్ ఉంది ఫలానా చోట అంటే కారణాలు చెప్తున్న ప్రతివాడు దున్నపోతే. అవునా కదా? దున్నపోతే అంటే తప్పండి, దున్నపోతే నన్ను క్షమించాలి, నిజం అది. జంతువులు చక్కగా వస్తాయి, మనమే రాంది కారణాలు, రకరకాల కారణాలు చెప్తాం. కానీ ఆ దేవుడు ఎంత బాధపడుతున్నాడు మన కోసం అని చెప్పేసి. ఆయనకు వేరే పని ఉందండి, మనకు 1,00,000 పనులు పెట్టుకుంటాం కానీ ఆయనకు వేరే పని ఉందా? ఎన్నాళ్ళని ఇది మళ్ళా ఎన్ని రోజులని ఇలా సాగాలి చెప్పండి, మీరు చెప్పండి. ఏమండి రామ్నగర్ సంఘస్థులు వచ్చారు, ఎరచెరు సంఘస్థులు, ఇగో ఎక్కడో దూరాన ఎండలబడి మధ్యాహ్నం పూట పరిగెత్తుకుంటూ ఆయన వస్తాడు. ఉన్నది ఒక కుటుంబము, 2-3 ఉంటారు. మీరు కూడా ఒక్కొక్కరు ఒక పనికి ఒకరు వెళ్ళిపోయి ఇక్కడ ఒక్కొక్కరు ఉంటారు. నువ్వు వెళ్ళామంటావా వద్దంటావా అని వాడు బాధపడుతూ ఫోన్ చేస్తాను. పోనీ లేదా నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళరా అని చెప్పి దర్భకుని తీసుకొచ్చేసి కూర్చోబెట్టే రకమైన ఉండాలి. కానీ మీరే ఒకరికి పంపించేసేసి ఉన్న 4 ఉన్న 3 కూర్చోకుండా ఉంటే ఎట్లా చెప్పండి? గుంపు కావాలన్నా మనకు? అన్నా కదా? ఉన్నవాళ్ళైనా కూర్చుంటే చాలు, ఇద్దరైనా నేను ప్రశాంతంగా వస్తా అని చెప్పేసి మాట్లాడే ఒక వ్యక్తి వస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేమించి దేవుని మాటలకు మీరు దూరం కాకూడదు, దేవుడికి మీరు దూరం కాకూడదు అని చెప్పేసి ఆయన వస్తున్నాడంటే ఆయన ప్రేమేం కాదు, ఆయనలో ఉన్న దేవుడు ఆయన ఇబ్బంది పెడుతున్నాడంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని, ఎలా ఎంత పడుతున్నాడు దేవుడు మనల్ని. ఒక కరెక్ట్గా ఆలోచిస్తే మన దాసుల్లా అయిపోయే దేవుడు మనకు. మన కన్నతండ్రి మన చాకరీ చేస్తున్నాడు, మన కన్నతండ్రి మనకు. అందుకోసమే ఆయన అంటాడు ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడు అని. అంటే ఆ మాట ఎందుకు రాశాడో బాగా అర్థం కాలేదు. కానీ ఇగో ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే, చదువుతా ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే తండ్రి, నిజమే. చివరి వరకు కూడా ముదుగు వచ్చేంత వరకు కూడా సంకనెత్తుకొని నడిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి చెప్పినటువంటి మాట 100% నిజం తండ్రి అని చెప్పేసి మనకు అనిపించాలి. అయినా కూడా మనం డుమ్మాలు పెట్టుకుంటే చెప్పు ఎంత బాధ కలుగుతుంది. ఒకరోజు మీటింగ్ రావడానికి 100 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఎడిపోయింది ప్రేమ, మన ప్రేమ ఎడిపోయింది, ఎటు వెళ్ళిపోయిందండి. ఇంకా అర్థం చేసుకోకూడదా దేవుని ప్రేమని? తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు, దేవుని ప్రేమ అర్థం కాదు, ఆ కనబడని దేవుని ప్రేమ, కనబడని కనతండ్రి ప్రేమ అర్థం కావడం కోసమే కనబడేటటువంటి తల్లిదండ్రుల ప్రేమను మేము ముందు ఉంచాను. చూసేనా అర్థం చేసుకోండి, మారండి. ఇంకా ఎన్నాళ్ళు మార్పు చెందకుంటాం? సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గతించిపోతున్నాయి, కానీ మనం మాత్రం ఎక్కడేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా పడింది. కాబట్టి మారండి, మార్పు చెందండి. నేను కూడా మనమందరము మారి దేవుని ప్రేమను అర్థం చేసుకుని తల్లిదండ్రులను కూడా సన్మానిస్తూ, వాళ్ళని కూడా ప్రేమిస్తూ, మన కన్నతండ్రిని దేవుని కూడా ప్రేమిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లెత్తించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందు ఆశీనుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి,